బ్యాక్ సైడ్ ఇంకా లైన్ చాలా పెద్దగా ఫామ్ చేయొచ్చు. జాగ్రత్త పెట్టండి, పక్క పెట్టుకోండి అమ్మా. అసహ్యంగా కాకుండా చూడడానికి అసహ్యం లేదు. ప్రోగ్రామ్ అది వచ్చింది, అది టీము హలో మన కార్యక్రమం మొదలవుతుంది. మనకి ర్యాలీకి ముఖ్య సార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ సాని సార్ గారికి, మన పీడీ గారు కిషోర్ గారు కూడా ఉన్నారు, అండ్ మిగతా ఆఫీసర్స్ ఉన్నారు. అండ్ నౌ మన ఫ్లాగ్ ఆఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రముఖ హీరో, కామెడియన్ స్టార్ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో ఫిలిమ్స్ లలో యాక్ట్ చేశారు. చాలా ఫేమస్. మన అతిథులు దేశావని గారు, మన ప్రాజెక్ట్ డైరెక్టర్ కిషోర్ గారు ఈ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ సాని గారు, కిషోర్ గారు
పెహచాని పట్టుకుంటావు టీఐది టీఐలో తీసుకున్నా పెహచాని Students right. Students right. Students at the right. Fill up it one. Students, Hello, testing mic. 1, 2, 3, 3, 2, 1. Hello, testing mic. తో మీ ముందుకు రాబోతున్నాం. బల 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 ఏయ్ 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 బల బల చల్ చైతన్య మహిళా మండలి అని బ్యానర్ పెట్టారు. కొద్దిగా కిందకి దించండి, కనబడట్లేదు, జనాలు కనబడట్లేదు, తగ్గించండి. అండ్ ఎవరైతే నిలబడి ఉన్నారో ముంగట వచ్చి కూర్చోవచ్చు, చాలా సీట్స్ ఖాళీ ఉన్నాయి. జయమ్మ సిఎంఎం బ్యానర్ కొద్దిగా తగ్గించండి, జనాలు కనబడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే అక్కడ నుండి వస్తున్నారో రైట్ సైడ్ అక్కడనే కూర్చోవచ్చు, రైట్ సైడ్ చాలా చైర్స్ ఖాళీ ఉన్నాయి. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా, పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా,
కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. ఎదను దవ్వితే బొగ్గు పిల్లలు, ఎదలపై పాలరాతి కొండలు, మనసు నిండా మాగాని భూములు, పడిన వారేటి నదులు. ఒక అనౌన్స్మెంట్, AP 29 BV 257, AP 29 TV 2091, AP 28 అడ్డుగా ఉన్నాయంట. వెహికల్స్ కొద్దిగా పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి. ఓకే. నదులు వాగులు తరాలు మారిన, యుగాలు దాటిన మారని పిలుపు అమ్మా. ఆది నుండి మానవాళిని మోస్తున్నది నేలమ్మా. మట్టి తల్లికి డొర్రెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. నడువులు అణువు అణువున పసిడి పంటలు, ఒంటి సెలిమెలే నీటి సెలిమెలు, కంటి సూపులే కరెంట్ ఎలుగులు, చెమటోడిస్తే సిరులందిస్తుంది భూమి తల్లి గుణము. కన్న తల్లికి దండం పెట్టాలో రన్న కన్న. ఇది కోడి పందాలు అంటావు. ఓయా, ఈ కోడి పందాలు అంటే మంచి పిల్లలని చెప్తున్నా. అందుకే నేను చెప్పేది వింటారా? ముక్కుకున్న ముక్కేరేమో కోడి పందాలు. ఇప్పుడు పోతే పోయింది, నేను మొన్న వేస్తా. ఏం ఇబ్బంది పడకు. ఈసారి ఖచ్చితంగా చేసేస్తా. ఏం చేస్తావో ఏమయ్యా, ఉన్న సంసారం అంతా పాడైతున్నది. అమ్మా మీరు ముక్కులో పొలం పెడతారా అంటే పెడతారని చెప్తున్నారు చెల్లె. మీరు చేతులు బాగా ఈ కోడి పందాలు ఆట ఆడి నేనేం చేయాలనుకుంటే ఇట్లాంటి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి. मीठा में कुर्बानी गंडी पेट की पानी, दोस्तों में यार, दोस्तों में यार, मीनारों में चार मीनार और बादों में हैदराबाद मशहूर है। शुक्रिया। एक स्किट है अपने नेटवर्क से, उससे पहले एक छोटा हैदराबादी में एक शेर। चाय पीने आई थी, चाय पीने आई थी, सौसर उठा के लेके चली गई। चाय पीने आई, सौसर उठा के लेके चली गई। अब फुल मील्स खाने आ रही, क्या करती की क्या आई की। अब फुल मील्स खाने आ रही, क्या करती की क्या आई की।
हाथ में हाथ मिला के अंगूठी चुरा ली, हाथ में हाथ मिला के अंगूठी चुरा ली। अब गले मिलने आ रही क्या करती की क्या है की, अब गले मिलने आ रही क्या करती क्या है की। లో భాగం పంచుకొని మీ అందరూ మీ టీవీల ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మందు వాడి హెచ్ఐవితో జీవించే వాళ్ళు అందరూ కూడా నెగిటివ్లుగా వస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలా ఆ రకంగా అరగుండు హనుమంతరావు గారు ఒక క్లినిక్ ఓపెన్ చేసి ఎవరైతే పాజిటివ్ క్లయింట్స్ వస్తారో వాళ్ళందరినీ ఎలా మోసం చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక జంటకి హెచ్ఐవి వచ్చిందని తెలిసిన తర్వాత వారు ఏ రకంగా బాధపడుతున్నారు, వారి యొక్క సన్నివేశాలు మీకోసం చూడండి. అండి ఇప్పుడే వచ్చారా? అవును. కాఫీ తాగుతారా? కాఫీ ఏం వద్దు, తలనొప్పిగా ఉంది, కొంచెంసేపు వదిలేయండి నన్ను. కొన్ని టీ తాగుతారా? లేదు శిరీష, ఇప్పుడేం వద్దు. ఏమైంది, ఎట్లా ఉన్నారు? అవును, నిన్న మనం ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాం కదా. అవును కదా, మొన్న ఒంట్లో బాగోలేదని ఏదో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు తీసుకొని వెళ్ళారు, ఏమైంది? అవును, ఆ రిపోర్టు కొంచెం చెప్తాను, కానీ నువ్వు బాధపడకుండా వినాలి. అసలు ఏమైందో చెప్పండి. చెప్తాను. మన ఇద్దరికి హెచ్ఐవి పాజిటివ్ అని డాక్టర్ గారు చెప్పారు. హెచ్ఐవి పాజిటివా? అవును. ఓరు దేవుడా, మనకు పెళ్ళి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే హెచ్ఐవి పాజిటివ్. అసలు ఈ జబ్బుకి అసలు మందు లేదు, చచ్చిపోతున్నారు అందరూ. అసలు నేను నలుగురిలో తలెత్తుకొని ఎలా బతకాలి? నా జీవితాన్ని నాశనం చేసేసారు కదండి. కరెక్టే శిరీష, ఇప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు. నేను మొన్న టీవీలో చూశాను, గుండు హనుమంతరావు గారు అని ఒక మంచి డాక్టర్ గారు మందు కనిపెట్టారంట హెచ్ఐవి ఎయిడ్స్కి. మనం అతని దగ్గర మందు తీసుకుందాం. అదేదో త్వరగా చెయ్యండి. ఓకే, ఇప్పుడే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. హలో సార్, నమస్తే సార్. సార్ నా పేరు ఆనంద్ అండి. చెప్పండి సార్. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఆహా. మా వైఫ్కి నాకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తే హెచ్ఐవి అని చెప్పారు సార్. ఆహా. అయితే మొన్న టీవీలో మీ ప్రోగ్రామ్ చూసాము, మా ఫ్రెండ్స్ ద్వారా కూడా విన్నానండి. ఆహా. మీ దగ్గర హెచ్ఐవి తగ్గిపోవటానికి మందు ఉందని విన్నాను సార్. అవునవును. అయితే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాం, ఎప్పుడు రమ్మంటారు సార్? అయితే రేపు 10ంటికి వచ్చేయండి, 10 గంటలకు వస్తే. ఓకే సార్, 10ంటికి రమ్మంటారా? అవునండి, థ్యాంక్ యూ సార్. వస్తే మందు ఇస్తా. ఓకే ఓకే. అలా ఆ రకంగా వాళ్ళని బుట్టలో వేసుకుంటారో చూసి చూడాల్సిందిగా కోరుతున్నాం. వెళ్ళండి ఫాస్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, రండి కూర్చోండి. నిన్న ఫోన్ చేసింది మీరే కదా? అవును సార్, నా పేరు ఆనంద్. ఆనంద్, శిరీష. అవును. వెరీ గుడ్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నిన్న హెచ్ఐవి అని మాకు ఇద్దరికి తెలిసింది సార్, అందుకని మిమ్మల్ని సంప్రదించాను. మీరు టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారు? గత వారం అవుతుందండి. ఒక వారం అవుతుంది. మీ రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. ఇద్దరు రిపోర్ట్స్ ఉన్నాయి కదా? వెరీ గుడ్. CD4 ఓకే. గట్టిగా వైరల్ లోడ్ కూడా చేయించారా? అవును సార్, వైరల్ లోడ్ ఓకే. హెచ్బి ఓకే. ఓకేనయ్యా, మీకు నా మందు ఖచ్చితంగా పనిచేస్తుందంటారు సార్? థ్యాంక్ యూ. తప్పకుండా నయమవుతుందంటారా సార్? తప్పకుండా నయం అయిద్దమ్మా. సార్ మరి దీనికి డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అంటారు? 3 లక్షలు ఖర్చు అవుతాయమ్మా. 3 లక్షల? సార్ ఒక్కసారి ఆలోచించి, మేము పేదవాళ్ళం, కొంచెం చూడండి సార్. అబ్బా, ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తయారు చేసిన ముందయ్యా ఇది. మీరు 3 లక్షలు కూడా కట్టుకోలేకపోతే, మీ జీవితానికి 3 లక్షలు కూడా కట్టుకోలేకపోతే ఎట్టా చెప్పండి అయ్యా. సార్ మరి హెచ్ఐవికి మందు లేదు అంటున్నారు కదా, మరి మీ మందు పనిచేస్తుందంటారా? ఎవడమ్మా చెప్పింది హెచ్ఐవికి మందు లేదని? నేను ఆత్మధ్యాన యోగ సాధన చేసి తయారు చేసిన మందు ఈ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు మందు లేదని భయపడాల్సిన అవసరం అయితే లేదు. అవునా సార్? మరి దీనికి పథ్యం అలాంటివి ఏమైనా వాడాలంటారా సార్? పథ్యం అంటే పెరుగన్నం, స్వీట్స్, అరటిపండు, ఈ 3 తినకుండా ఉంటే ఏమీ ఉండదు. సార్ అట్లా అయితే కొంచెం డబ్బులు ఖర్చు తగ్గించండి సార్, మేము తప్పకుండా వాడతాము. అబ్బా, మీతో వచ్చిన తంటానే ఇదమ్మా. సరే, 2 లక్షలు చేసుకోండి, ఇంకంతకంటే అడగొద్దు, నేను తగ్గను.
సార్ సరే సార్ అయితే శిరీష నువ్వు ఆగు. సరే సార్, మనకు హెచ్ఐవి తగ్గిపోతే తర్వాత చాలా సంపాదించుకోవచ్చు. సరే ఈ 2 లక్షలు తీసుకొని మాకు ఇమీడియట్లీగా మెడిసిన్ ఇవ్వండి సార్. మాధవ్ సార్ ఈ మందులు ఎలా వాడాలంటారు? ఇది 3 నెలల పాటు రోజుకు 3 పూట్ల వాడాలమ్మా. అయితే పథ్యం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందా? సరే సార్, జాగ్రత్త. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఉంటాం సార్. ఉంటాం సార్. సంతోషంగా వెళ్ళండి. హెచ్ఐవితో పోయి హెచ్ఐవి నెగిటివ్స్గా వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. ఓకే. ఇంతమంది పాజిటివ్స్ ఉన్నాం కదా, మోసం చేస్తున్నాం చెప్పు. అలా ఆ రకంగా అరగుండు హనుమంతరావు గారి వలలో ఆ జంట హెచ్ఐవి పాజిటివ్ జంట పడిన తర్వాత ఆ డాక్టర్ చెప్పిన విధంగా 3 నెలలు వారు ఇచ్చిన నాటు వైద్యాన్ని తీసుకున్న తర్వాత వారు అదే డాక్టర్ చెప్పిన విధానంగా ఏ రకంగా అయితే చెప్పాడో అదే విధంగా వాళ్ళు మందులు వాడిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం క్షీణించి శిరీషకేమో చేయి పడిపోవడం జరిగిపోయింది. అలాగే ఆనంద్కి మెడ కూడా వంకరైంది. వారి పరిస్థితి ఒక నాటు వైద్యాన్ని నమ్ముకొని అలా చేయడం వల్ల ఎలా జరిగిందో వాళ్ళ పరిస్థితి మీరే చూడండి ఒకసారి. ఇట్లా అయిపోయావేంటి ఆనంద్? మీరు ఇచ్చిన మందులు వాడి మా ఆరోగ్యం చూడండి ఇట్లా అయిపోయింది. ఎంతో మంది నెగిటివ్గా అయ్యారు. మీకు చూపించాను అడ్రస్లు. చూడండి సార్, మీరు ఇచ్చిన మందు వల్ల ఎట్లా అయిందో సార్. నేను ఇచ్చిన మందు వల్ల అయితే ఇది జరగదు. మీరేదన్నా పచ్చని తప్పుంటారు, అందుకే జరిగి మేము ఉంటుంది. పచ్చిమే మానలేదు సార్. ఎక్కడో ఒక ఫంక్షన్ లో ఒక చిన్న స్వీట్ తిన్నాం అంతే. అది జాలదా? ఒక్క స్వీట్ తింటేనే ఇట్లా అయిపోతారా సార్? ఒక్క మందు పెళ్ళేసుకుంటే జ్వరం తగ్గట్లేదండి. మాకు తెలియదు సార్. మీరు మా దగ్గర 2 లక్షలు గుంజారు. మా డబ్బులు మాకు ఇస్తారా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఒక్క ఇవ్వమంటారా? పైసా కూడా ఇచ్చే పని లేదు. లేదు మీరు సార్, అసలు ఇవాళ నిజంగా డాక్టరేనా? మీ మీరు- సర్టిఫికెట్లు మాకు చూపించండి ముందు అర్జెంట్ గా. సర్టిఫికెట్లు మీరు మందు తీసుకునేప్పుడు అడగాలి. మీరు మాకు డబ్బులు ఇస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? మందులు మీ చేత ఏం చేసుకోపోండి. మీరు మాకు డబ్బులు ఇస్తారా పోలీస్ కంప్లైంట్ మీ ఇవ్వమంటారా? ఇష్టం వచ్చింది చేసుకోపోండి. ఈ డాక్టర్ ఇలా ఎంత మందిని మోసం చేశాడో నాశనం అయిపోతాడు ఈ డాక్టర్ గారు.
చేస్తూ ఉన్నారు. మన ఆహ్వానాన్ని అందుకొని మక్కువతోటి ప్రేమతోటి మనతో కాసేపు సమయాన్ని వెచ్చించి గౌరవనీయులు సుప్రసిద్ధ ముఖ్య కార్యదర్శి సమర్పించేటువంటి ఒక శాస్త్రీయ నృత్య ప్రదర్శన గౌరవనీయులు శ్రీ జయచంద్ర వారి యొక్క ఇచ్చినటువంటి ఇతివృత్త జాగ్రత్తలు ఒకగా ఉన్నాం అందిస్తూ ఉన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖలకు చీఫ్ సెక్రటరీగా పెద్దలు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విచ్చేశారు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తప్తకాంచన సన్నిధం లంబోదరం విశాలాక్షం తకుందక్కడతగ తరికడతగ జం తకుందక్కడతగ తరికడతగ జం తాం తాం తకుందక్కడతగ తరికడతగ జం ధీం ధీం తకుందక్కడతగ తరికడతగ జం తాం తకుందక్కడతగ తరికడతగ జం ధీం తకుందక్కడతగ తరికడతగ జం తకుందక్కడతగ తరికడతగ తకుందక్కడతగ తరికడతగ తాం తధీం తతం తన్నం తతం తధీం తతం తన్నం తరికడతం తదిగిణతం తరికడతం తక తదిగిణతం తరికడతం తక దిక్కు తదిగిణ తత తరికడతం తదిగిణత తరికడతం తక తదిగిణత తరికడతం తక దిక్కు తదిగిణత తై తరికడతం తదిగిణత తరికడతం తక తదిగిణత తరికడతం తక దిక్కు తదిగిణత 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 కరిముఖునకు సన్నుతులు కరిముఖునకు సన్నుతులు నవరసాధినాయకుడౌ శ్రీ నటరాజునకు కైమోటులు ఇది జనహితమో ఇది జనహితమౌననుడు ఇది జనహితమౌననుడు మరి నిదలచి దీవించగా ఇది జనహితమౌననుడు మరి నిదలచి దీవించగా ప్రయోజనము నాసించుటే నిరతము ప్రధానము లలిత కళలగనే సరస హృదయులౌ రసిక జనాళికి స్వాగత వందనం ములిడుచు ప్రయోజనము నాసించుటే నిరతము ప్రధానము లలిత కళలగనే సరస హృదయులౌ రసిక జనాళికి స్వాగత వందనం ములిడుచు కరిముఖునకు సన్నుతులు శుభములిడగ ప్రణతులు కరిముఖునకు సన్నుతులు శుభములిడగ ప్రణతులు ఊరికే నగముల పరుగిది పాటలాడే కిలకిల వయసిది ఆటల ఊరికే నగముల పరుగిది పాటలాడే కిలకిల వయసిది ఓటమి తెలియని పోటా పోటి బంతులతో కేరింతలాటిది ఓటమి తెలియని పోటా పోటి బంతులతో కేరింతలాటిది గుక్క తిప్పని కబడి 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 గెలిచేదెవరని యమహగావుడి గుక్క తిప్పని కబడి కబడి గెలిచేదెవరని యమహగావుడి నువ్వానే నాని కలియ
చెలిమిని పోరే బిగిసిన కలివిడి నువ్వా నేనా అని కలియగబడి చెలిమిని పోరే బిగిసిన కలివిడి ఆటల ఉరికే నగవుల పరుగిది పాటలాడే కిలకిల వయసిది ఆటల ఉరికే నగవుల పరుగిది చీడ పట్టిన మొక్కల కాసిన పిందె ఇది పాపపు ఫలితపు పాప రూపము దీనిది చీడ పట్టిన మొక్కల కాసిన పిందె ఇది పాపపు ఫలితపు పాప రూపము దీనిది రోగము కొరకై వెతుకుతూ పోయే బాటిది ఆడగ పాడగ చేరగరాని వ్యాధిది రోగము కొరకై వెతుకుతూ పోయే బాటిది ఆడగ పాడగ చేరగరాని వ్యాధిది వెలికి తప్ప చెలిమికి తగది బాలిక రోగాలకు తోబుట్టువులైన హెచ్ఐవి వెలికి తప్ప చెలిమికి తగది బాలిక రోగాలకు తోబుట్టువులైన హెచ్ఐవి అమ్మా నాన్న చేసిన తప్పుల సాక్ష్యమిది దీనితో ఆడిన ప్రాణ సంకటము తథ్యమిది అమ్మా నాన్న చేసిన తప్పుల సాక్ష్యమిది దీనితో ఆడిన ప్రాణ సంకటము తథ్యమిది దీనితో ఆడిన ప్రాణ సంకటము తథ్యమిది ఇది నిత్య వసంతారామం ఇది వెన్నె నిరోధించుటే మార్గము ఉద్యమముగ జనమంతా ఉద్ధరించుకోవలయు
బిడ్డకు సెట్రాన్ సిరప్ వేయండి, సెట్రాన్ సిరప్ వేయండి. 6 వారాలు 6 నెలలు 12 నెలలు 18 నెలలప్పుడు బిడ్డకు HIV పరీక్ష చేయించండి. రక్తమెక్కించు వేళ పరీక్షలు లేక సూది మందుల శుభ్రత చూడకుండా సుంతన శ్రద్ధను చూపిన ఎంత చేటో ముందే గమనించు. హెచ్ఐవిని ఎదుర్కొనగా కలసి మెలసి ఆడు వల్ల కీడు లేదు. పసిపిల్లల మనసు మీరు విరువవద్దు, పసిపిల్లల మనసు మీరు విరువవద్దు. పైన చెప్పినవన్నీ ఖచ్చితంగా పాటిస్తే మీ బిడ్డను హెచ్ఐవి తాకనే తాకదు. తల్లిదండ్రులుగా ఇది మీ కనీస బాధ్యత. తల్లిదండ్రులుగా మీ బిడ్డలకిది చేస్తే బాల రోగులుండరింక భవితలో. సమాజాన శుభము నిండు నవతరాలలో. బాల రోగులుండరింక భవితలో. సమాజాన శుభము నిండు నవతరాలలో. విస్తరించనీయమీ హెచ్ఐవిని ఈసడింపబోము ఈ బాధితులగని అభాగ్యులను ఆదరింపమేమున్నామని ప్రతి నభూనుదాము మనము నింగినేల సాక్ష్యమని. ఓం సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. అభినయ కళాక్షేత్రంలో అనుభవం ఉన్నటువంటి గొప్ప కళాకారుడు నటగిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందించదగ్గ విశేషం. ఒక కథానాయకుడిగా, ఒక హీరోగా ఎన్నెన్నో వందల వేల చిత్రాల్లో వారు పనిచేసినా కూడా ఇటీవలి కాలంలో వారు ఎంచుకున్నటువంటి చిత్రాల్ని కనుక గమనించినట్లయితే అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సందేశాత్మక చిత్రాలు, సమాజ హితం కోరి ఒక కళాకారుడిగా స్పందించాలనేటువంటి ఒక బాధ్యత తెలిసినటువంటి కళాకారుడిగా వారు చూపిస్తున్నటువంటి ప్రతిభా సామర్థ్యాలు కానీ, ప్రతిభా వ్యుత్పత్తులు కానీ అందరి ఆదరణకు నోచుకుంటున్నటువంటి సత్యాన్ని మనం మరిచిపోలేం. ఒక ఆ నలుగురు చిత్రం కానీ, మీ శ్రేయోభిలాషి చిత్రం కానీ, అలాగే ఓనమాలు చిత్రం కానీ, ఇవన్నీ కూడా అంతకుముందు చేసినటువంటి చిత్రాలకి భిన్నంగా ఉన్నటువంటి సినిమాలు. వీటిల్లో ఒక సందేశం ఉంది కాబట్టి నేను చేస్తున్నానని సగర్వంగా చెప్తున్నటువంటి నటకిరీటి మామూలుగా నవరసోన్వేషణమైనటువంటి నటనా పాత్రలో రాణించడం కద్దయితే, అటువంటి దాంట్లో ఒక హాస్య నటుడిగా, హాస్య చిత్రాల కథానాయకుడిగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన మధ్య రావటం, ఆ నటకిరీటికి వినయపూర్వకంగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య సగౌరవంగా వేదికకు స్వాగతిద్దాం. శ్రీ రాజేంద్ర ప్రసాద్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేదిక సవినయంగా సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఇక ఈనాటి కార్యక్రమానికి మనం ముఖ్య అతిథిగా స్వాగతించుకున్నటువంటి పెద్దలు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా
విశిష్టమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అందరి మనసు గెలుచుకున్నటువంటి పెద్దలు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ ఏ పదవిలో ఉన్నా కూడా మన సంస్కృతి సంప్రదాయాల పట్ల విపరీతమైనటువంటి ఒక గౌరవ భావన, మన సనాతన ధర్మం పట్ల విశేషమైనటువంటి ఒక గౌరవ భావన ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి హార్దిక స్వాగతం. అలాగే గౌరవనీయులు శ్రీ అజయ్ సహానీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ, వారిని వేదికకు సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక ఆఫీసర్గా ఎక్కడ ఉన్నా కూడా తమ ప్రత్యేకతను చాటుకునేటువంటి పెద్దలు శ్రీ అజయ్ సహానీ గారికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థకి ఒక ప్రాజెక్టు డైరెక్టర్గా విశిష్టమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ బి కిషోర్ గారు, వారిని సగౌరవంగా వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. డాక్టర్ బి కిషోర్ గారికి స్వాగతం. అలాగే మన ఏపీ సాక్స్లో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి గౌరవనీయురాలు డాక్టర్ జి హైమవతి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. హైమవతి గారు. అలాగే మరొక గౌరవ అతిథిగా తెలుగు నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ ప్రెసిడెంట్ శ్రీ ఏ రమేష్ బాబు గారు, వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ రమేష్ బాబు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ హెచ్ఐవికి సంబంధించి జీవిస్తున్నటువంటి వారి కోసం ఒక సొసైటీ ఏర్పాటు చేసి విశేషంగా కృషి చేస్తున్నారు. శ్రీ రమేష్ గారు స్వాగతం. వేదికకి విచ్చేసినటువంటి అతిథులకు సాదరపూర్వకంగా స్వాగతం చెప్తూ పుష్పగుచ్ఛాన్ని బహుకరించడం జరిగింది. ఇక సభా కార్యక్రమంలో ప్రముఖమైనటువంటి అంశంగా పెద్దల సందేశాలతో పాటుగా అవార్డుల ప్రదానం ఉంటుంది. హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సంస్థల్ని, వ్యక్తుల్ని గుర్తించి వారిని సగౌరవంగా వారిని సత్కరించుకోవడం అనేది మన బాధ్యతగా భావిస్తూ మొట్టమొదట సభలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ అజయ్ సహానీ గారు, వారిని సభాధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా కోరుతూ మొదట ముఖ్య అతిథి వారు, అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి నటగిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కలిసి దీపారాధన గావించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం.